మిత్రులారా, గత 4 రోజుల నుండి ఈ రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా కూడా ఒకటే చర్చ జరుగుతుంది. చట్టం అనేది ఉన్నోడికి చుట్టము, లేనోడికి పరాయిదా. అధికారం చేతిలో ఉంటే పోస్కో చట్టంలో నిందితుడిగా ఉన్నటువంటి అతన్ని కూడా కాపాడొచ్చు, బలిసినోనికి పనిచేసినట్టు బక్కోడికి ప్రభుత్వాలు పనిచేయవు అన్న చందంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు పారదర్శకంగా ఉండాలి. ముఖ్యంగా చట్టాలను అమలు చేసే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మరింత పారదర్శకంగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు బండి భగీరథ్ మీద ఇటీవల పోక్సో చట్టం కింద ఒక కేసు నమోదైంది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైతే ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప దేశవ్యాప్తంగా సైద్ధాంతికంగా బీజేపీకి బద్ధ శత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం, దాంట్లో ఈవెన్ కమ్యూనిస్టులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నోళ్ళు కూడా మోయించిళ్ళు, ఎవరు కూడా స్పందించలేదు. ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రధాన మీడియా ఛానళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల నాయకురాళ్ళు, మహిళా హక్కుల నేతలు, బీజేపీలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతులు, సోకాల్డ్ మేధావులు, విశ్లేషకులు ఇప్పటి వరకు కూడా నోరు మెదపడం లేదు. కాకపోతే బహిరంగ సభల్లో, టీవీ ఛానళ్ళల్లో చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకుపోవాలని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. 11 ఏళ్ళు భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ఒక కార్యకర్తగా, ఇదే బండి సంజయ్ గారితోనే సన్నిహితంగా మెదిలినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల అనుసారంగా పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా, ముఖ్యంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా ఈరోజు ఈ అంశం పట్ల నేను స్పందిస్తూ ఉన్నాను. బండి సంజయ్ గారు, నేను ఇద్దరం కూడా భారతీయ జనతా పార్టీలో ఒకే సమయంలో అధికార ప్రతినిధులుగా పనిచేసాం. చాలామంది తెలిసి విషయం. సరే, వారి అదృష్టం బాగుండి వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. దాని తర్వాత ఈ తొక్కుడు బిళ్ళ ఆటలో బాగా ఆడి ఆయన ఎంపీ అయ్యిండు, కేంద్ర మంత్రి అయ్యిండు. దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. వాస్తవానికి వాజ్పేయి గారు ఆనాడు మొదటిసారి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత, దాని తర్వాత రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆ రోజు ఒక్క ఓటుతోని తన ప్రధానమంత్రి పదవి పోతుందని తెలిసి కూడా గడ్డిపోచలాగా ఆ ప్రధానమంత్రి పదవిని ఆయన వదులుకున్నాడు. హవాలా కుంభకోణంలో అద్వానీ గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది హిస్టారిక్ స్టేట్మెంట్. రాజకీయ నాయకులకు కర్తవ్యాన్ని బోధించేటువంటి ఒక స్టేట్మెంట్ ఈనాటికి కూడా. హవాలా కుంభకోణంలో నా మీద ఆరోపణ వచ్చింది కదా, నేను నిర్దోషినని రుజువయ్యేంత వరకు ఈ పార్లమెంటులో అడుగుపెట్టనని శపథం చేసి, తాను నిజంగా నిర్దోషి అయిన తర్వాతనే మళ్ళీ లోక్సభలో అడుగుపెట్టినటువంటి నాయకుడు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం అది మాత్రమే కాదు, పార్టీ ఫండ్ విషయంలో
ఒక 10,000 రూపాయల విషయంలో వివాదం చెలరేగితే జాతీయ అధ్యక్షుడైనటువంటి బంగారు లక్ష్మణ్ గారు ఆ రోజు రాజీనామా చేసిండు. అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అలాంటి పార్టీని ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు. ఎవరో పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలు ఇచ్చిన అభివృద్ధి.